బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిశాక తొలిసారిగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 19న ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి క్యాంప్ ఆఫీస్ వేదిక కానుంది. మీటింగ్కు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ హైకమాండ్ ఆహ్వానించింది. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఒక్క సమావేశంతో వైఎస్ జగన్తో ఉండేదెవరు, ఊడిపోయేదెవరు, ఎవరెవరు ఎటు అడుగులు వేస్తారనే విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేనుంది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిశాక తొలిసారిగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఈ నెల 19వ తేదీ ఉదయం 10:30 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో ఏదైతే ఎమ్మెల్యేలు అంటే గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు 170 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కంటెస్టెడ్ క్యాండిడేట్స్ తో పాటు అదేవిధంగా 25 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి పార్లమెంటు కంటెస్టెడ్ క్యాండిడేట్స్ వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అంటే ఓటమికి గల కారణాలు ఏమిటి అంటే పోస్ట్ మార్టం అయితే పర్టికులర్ గా చేయనట్లు తెలుస్తుంది. ఎందుకు ఓడిపోయాము, ఎలా ఓడిపోయాము, వాటన్నిటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా వివరిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ ప్రజల్లో 40% ఓటు కలిగి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బ్రతికే ఉంది. దీనికి విధంగానే 2029లో మళ్ళీ ఎన్నికలకు వెళ్లే ముందు దానికి స్ట్రెంత్ను పెంచుకుంటూ వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన సంపూర్ణంగా ముఖ్యమైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే వారికి దిశ అయితే చేయనున్నారు. విశాల్ అయితే కృష్ణ, ఈ విస్తృత స్థాయి సమావేశంతో జగన్తో ఉండేదెవరు, ఊడిపోయేదెవరు అనే ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది. సో ఇప్పుడు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, పార్టీని వీడుతున్నట్లుగా ఏమైనా వార్తలు వస్తున్నాయా? వారి పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయా? ఏదైతే మాజీ మంత్రి విడుదల రజనీ పేరు ఒకటైతే ప్రధానంగా ఏర్పడుతుంది. దాంతో పాటు మరి కాసేపటి క్రితమే సిద్ధా రాఘవయ్య కూడా రాజీనామా అయితే చేశారు. అదేవిధంగా కొంతమంది పేర్లు అయితే బలంగా వినపడతాయి. అంటే ఎప్పుడు పార్టీని వీడి పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్ళిపోదాం అనే వ్యక్తులు అయితే ఇప్పటికే అయితే కొంతమందిని అయితే ఐడెంటిఫై చేశారు. వారిలో అయితే విడుదల రజనీ ఒకటి మాజీ మంత్రి, 2 సిద్ధా రాఘవయ్య అయితే ఇప్పటికే కన్ఫర్మ్ అయితే అయిపోయినట్లయితే మనకు ప్రధానంగా తెలుసు. ఇదే విధంగా వీరందరికీ కూడా అంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ వారందరికీ కూడా భరోసా కలిగించడానికి అయితే జగన్మోహన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. దాంతో పాటు ఏదైతే 1999 నుంచి ఏదైతే ఎన్నికలకు ముందు పాదయాత్ర ఏదైతే నిర్వహించాడో ఆ పాదయాత్ర ద్వారా అధికారంలోకి ఏ విధంగా అయితే అధికారంలోకి వైఎస్ఆర్సీపీ తీసుకురాగలరు. మరి అదే విధంగా కూడా రాబోయే రోజుల్లో ఎవరైతే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ చేతిలో అంటే గాయాల పాలైనటువంటి కార్యకర్తలు కానీ వీళ్ళందరికీ మళ్ళీ భరోసా కలిగించడానికి, వారందరికీ ఓదార్పు చేయడానికి మళ్ళీ మరొక రకమైనటువంటి ఓదార్పు యాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని ప్రధానంగా ఈ యొక్క విస్తృత సమావేశంలో చర్చకు వస్తున్నట్లుగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.